వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. మాకు పిసిసి ఇవ్వండి, పార్టీని అధికార పీఠం మీద కూర్చోబెడతా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిసిసి పీఠం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదా? అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కోమటిరెడ్డి దగ్గర ఉన్న ఐడియాలు ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీని నడిపించగల సత్తా ఇప్పుడున్న నాయకులు ఉందా లేదా అన్న విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్. సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుందా? అసలు సిద్ధం అవ్వడమే కాదు, ఎన్నికల కోసం అప్పుడే మా ప్లాన్స్ ఏమేం చేయాలనే కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేము గెలవడానికి, మాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము గెలిచి ఏ విధంగా గెలవాలో ఆ ప్లాన్ అన్ని కూడా వేసుకొని ఉన్నాం. సీఎం అంటున్నాడు మేము ఎప్పుడైనా వచ్చినా కూడా రెడీ అని. ఆయనకు పోటీగా మీరు చెబుతున్నారా? నిజంగా అసలు ప్రిపరేషన్ జరుగుతుందా? మేము ఎప్పుడో చెప్పాం కేసీఆర్ గారికి, నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు ప్రజలను మోసం చేయలేదు, నీ న్యాయంగా పరిపాలిస్తున్నావు అనుకుంటే మా పార్టీలకు వెళ్ళి ఇతర పార్టీలకు వెళ్ళి మీరు జాయిన్ చేసుకున్న వారిని, నీకు ధైర్యం ఉంటే ఎన్నికలు పోమని చెప్పాము. పొయ్యండి, ఆయన గెలిచి ఉంటే మేము ఒప్పుకునే వాళ్ళం. ఆయన ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడిపోతుందని తెలుసు ఆయనకు. అంటే సర్వేలు మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీకు చూస్తే 2 సీట్లు అన్నారు, ఆ రెండిట్లో మీది లేదు. అందుకనే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ మధ్య నేను ఒక సర్వేలు చేస్తున్నాడు. ఇటీవల మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఒక సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వే రిపోర్ట్ ఆయన దగ్గర ఉన్నది, మా దగ్గర ఉన్నది. 70 సీట్లు వస్తాయన్నారు. లేదు, ఆయన ఇటీవల చేసుకున్న సర్వేలు ఆయనకు 49 ఉన్నాయి, మాకు 52 ఉన్నాయి. ఆయన సర్వే కూడా మీకు చెప్తున్నారు. ఆయన సర్వే రిపోర్ట్ మీ దగ్గర ఉందా? మా దగ్గర ఉన్నది. ఎందుకంటే ఆయన అందుకని ఈ మధ్య సర్వేల గురించి ఎక్కువ మాట్లాడుతలేడు. మీ సర్వే ఏం చెబుతోంది? మా సర్వే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒకసారి వేయాలి, గతంలో మనం తప్పు చేశాం, ఈయన కేసీఆర్ మాటలు విన్నాం, మాటలు విని తప్పు చేశామని చెప్పి భావనలు ప్రజలున్నారు. మా నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అడ్డగోలుగా ఏది పడితే అది మేనిఫెస్టోలు పెడితే మా హైకమాండ్ ఒప్పుకోదు. సో మీరు ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చారండి. అది ఎలా నెరవేరుస్తారు? రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ₹1,00,000 కడిగేసుకుంటే డబల్ వేసుకుంటే ఎంత అవుతుంది? 34 కోట్ల రూపాయలు అవుతుంది. 34,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంత డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఈసారి మా టాప్ ప్రియారిటీ 2004 ఏ విధంగా ఉచిత కరెంటు బకాయిలు మాఫీ చేసి మేము కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మీరు చూశారు, 70,000 కోట్లు భారతదేశ వ్యాప్తంగా, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 13,000 కోట్లు. 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండి, 4 లక్షలు ఒక్కొక్క రైతుకు ఒకటేసారి మాఫీ అయిపోయింది. దాన్ని రుణమాఫీ అంటారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ అనరు. రైతు 17,000 కోట్ల రూపాయలు ఇస్తే రుణమాఫీ కాదంటే అది బ్యాంకులో వడ్డీ కింద పోయిన నెలకెళ్ళి 14,000 రూపాయలు. ఓకే, క్లియర్ గా లెక్కలు ఉన్నాయండి. మేము ఎమ్మెల్యేగా ప్రజలను రోజు బ్యాంకుల దగ్గర పోతుంటాం కదా, ప్రతి 25,000 క్లియర్ గా చెప్పండి ఈ విషయం గురించి అసెంబ్లీలో కేసీఆర్. మా దగ్గర అయితే ఎటువంటి లెక్కలు లేవు, వడ్డీ భారం రైతుల మీద లేదు అన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు వడ్డీ భారం లెక్కలు మేము తెస్తా ఉన్నారు. ఈ విషయంలో మీ పార్టీ తప్పు చేసింది అనుకోవచ్చా? మా దగ్గర లెక్కలు లేవు అన్నప్పుడే అర్థమైపోయింది. ఆ ముఖ్యమంత్రి గారికి అసలు సమాచారం లేదు. సెక్రటరీ రాని ముఖ్యమంత్రికి ఏ విధంగా లెక్కలు ఉంటాయి చెప్పండి? సెక్రటరీ ఆ విషయాన్ని అసెంబ్లీలో చెప్పకుండా మీరు లెక్కలు తెస్తామని చెప్పారు. అది సాధ్యమయ్యే పనేనా? ప్రతిపక్షం లేవాలి అంటే అప్పుడు చిన్నగా మేము ఏంటంటే మా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకి వచ్చింది, వాళ్ళకి సబ్మిట్ చేశాం. కానీ ముఖ్యమంత్రి గారు లెక్కలు లేవు అనడమే అతను రైతు వ్యతిరేక అనడానికి నిదర్శనం. ఎందుకంటే ఆ విషయాన్ని మీరు మాట్లాడలేపారు. అసలు ఈయన ఎప్పుడైనా బ్యాంకర్స్ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళాలండి. గతంలో కాంగ్రెస్ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా బ్యాంకర్స్ మీటింగు ముఖ్యమంత్రి గారే చీఫ్ గెస్ట్గా ఉంటాడు. ముఖ్యమంత్రి గారే బ్యాంకర్స్తో మాట్లాడి మాకు రైతులకు ఇది కావాలి, సోమవార సంఘాలకు ఇన్ని లోన్లు ఇవ్వాలంటాడు. ఈయన సోమవార సంఘాలు ఎత్తేసిండు, దాని వడ్డీ లేని రుణాలు ఎత్తేసిండు. రైతులంటే ఈయన సంబంధం లేదు. ఈయన దగ్గర లెక్కలు లేవన్నప్పుడు అర్థమైపోయింది ఎంత. సీఎంతో హామీ తీసుకుంది ఇదే కాంగ్రెస్ పార్టీ, రైతుల మీద ఉన్న వడ్డీ భారం అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని. కానీ తర్వాత సీఎం వడ్డీ లేదు, భారమే లేదు, మేము ఇవ్వము అని చెప్తే కాంగ్రెస్ పార్టీ నిలదీయలేకపోయింది. ప్రభుత్వంతో తల వంచి వడ్డీ కట్టించలేకపోయింది. మీరు చెప్పినట్టు వడ్డీ ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఇప్పుడు వడ్డీ ఉండేందండి. ప్రతి 25,000 ఇన్స్టాల్మెంట్లో 16-17,000 వడ్డీకే పోయింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట మార్చి పోయిన డిసెంబర్లో చెప్పారు. జానారెడ్డి గారు అడిగినప్పుడు మీకు ఎంతైతే భారం పడ్డదో చెప్పండి, మొత్తం కట్టేస్తాను. అప్పుడే చెప్పాను, మీరు తెచ్చుకోండి బ్యాంకులకు వెళ్ళి ఎంతెంత భారం పడ్డదో తప్పకుండా తెచ్చుకొని కట్టేస్తాను, ఎంత ఉంటుంది 3,000-4,000 కోట్లు ఉంటుందని చెప్పింది. మళ్ళీ తర్వాత వస్తే అసలు రైతుల మీద భారమే పడలే అన్నాడు. అంటే ఇవన్నీ తప్పించుకునే మాటలు. అందుకనే రైతుల విషయానికి వస్తే మీరు ఇంతకుముందు అడిగిన చెప్తున్నారు అసలు పాయింట్. ఈసారి మా హైకమాండ్ ఇక్కడ మా పిసిసి ప్రెసిడెంట్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది, మాది ఏకైక ఎజెండా రైతు సంక్షేమం, అప్పుల బారికెళ్ళి రైతును కాపాడాలి. తెలంగాణ వచ్చిన సంతోషం రైతుకి ఏమాత్రం మిగలలేదండి. ఒకవైపు అప్పులు, ఒకవైపు కరువు, ఓసారి ఎక్కువ వర్షాలు, అతివృష్టి, అనావృష్టి,
దానికి తోడు పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం, ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించకుండా ఇంతసేపు కులాలు. తెలంగాణ వచ్చింది ఎందుకండి రైతులు బాగుండాలి, నిరుద్యోగులు బాగుండాలి. ఈ గొర్రెలు బర్రెలు చీరలు చేప పిల్లల కోసం తెలంగాణ రాలే, అవి కూడా జనానికే కదా వచ్చేది. అందుకని మా పాయింట్ ఒకటే చెప్తున్నా, ఈసారి మా టాప్ ప్రియారిటీ రైతులకు ఒకే విడతలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేపిస్తాం. మేనిఫెస్టోలో మా కొత్త అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో వేసిన ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది, మీరు చూడండి. ఇక మీకు యాదవుల సమస్య, మత్స్యకారుల సమస్య, అందరి సమస్య కూడా మీరు ఇచ్చే 2 లక్షలతో తీరిపోతాయి. నేను చెప్పింది ఒక రైతుకు సంబంధించింది, మిగిలిన నిరుద్యోగులకు సంబంధించి చెప్పాం. నిరుద్యోగులకు సంబంధించి గతంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నిరుద్యోగ వృత్తి ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా, ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ గా ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తాం, క్యాలెండర్ ప్రకటిస్తామండి, ఒకటేసారి 1,00,000 ఉన్నాయి. మీ హామీలన్నీ చూస్తుంటే ఆదుర్దా గానీ అధికార పీఠం ఎక్కాలని ఆశతో ఇస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆచరణ సాధ్యం అవుతాయా లేదా అనేది లెక్కలు చేసుకుంటే కనిపించట్లేదు. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుందండి, దీనికి మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. దీనికి మా పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి అనుమతితోని రైతులకు, నిరుద్యోగులకు ఇంకా 2-3 సెక్షన్స్ తీసుకుంటాం, ఎప్పుడు కూడా తీసుకుంటాం. ఎప్పుడైనా ఒక 2-3 పేర్లు ఈయనలాగా లేని సృష్టించినట్టు ఒక రంగుల కళ చూపించిన ఈస్ట్మెన్ కళల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లల్లో కొడుకు, అల్లుడు, బిడ్డ, కోడలు, మనవాడు మనం ఎక్కడ ఆడుకోవాలో చూపించిండు. ఎన్ని ఇల్లు కట్టింది చెప్పండి ఒకసారి, మీరు లెక్కలు తీయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఒకటి చెప్పాలండి, పెద్ద మూర్ఖం ఈ కేటీఆర్ పెద్ద ఏదో అనుకుంటాడు, ఆయనకు తెలియదు కూడా ఆయనకు అవార్డు తీసుకుంటాడు, ఏదో అవార్డు తెచ్చుకొని ఢిల్లీ పోయి సూట్ వేసుకోని అనుకుంటాడు. ఆయన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఐటీ మినిస్టర్గా ఉన్నా. మీరు ఒక అవార్డు తెచ్చుకోవాలా? నేను ఐటీ మినిస్టర్, మాకు ప్రజలు అవార్డు ఇస్తారు. రేపు తెలంగాణ ఇచ్చినందుకు మాకు పెద్ద అవార్డు. మాది ఓడించడం అది కాదు, మాకు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టండి. తెలంగాణ ప్రజలు మీరు మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు, ఉపయోగం ఏముంది? ఉపయోగం చూసుకుంటారండి. ప్రతిదీ కేసీఆర్ లాగా మాట్లాడితే ఎట్లా? మనం ప్రతిదీ లాభం కావాలంటే ఎట్లా? మనం చేసినాం. సోనియా గాంధీ త్యాగం చేసిందండి. సోనియా గాంధీ కేటీఆర్ ఐటీ మంత్రి అవార్డులు తీసుకుంటున్నాడు, కోమటిరెడ్డి ఐటీ మంత్రి, మీరు ఒక అవార్డు తీసుకోలేదు అంటే మీరు విఫలమైనట్టు ఆయన సఫలమైనట్టుగా భావించాలి. కానీ మీరు ఎందుకు విమర్శిస్తారు ఆయన్ని? ఆయన దగ్గర పని చేస్తే విమర్శిస్తాం. ఆయన ఏంటంటే పని చేయకుండానే అవార్డులు ఇస్తారండి. ఇప్పుడు కేటీఆర్ గారికి ఏంటంటే పొద్దున్న లేస్తే ఆయనకు పవర్ ఉంది, కానీ ఆయనకు పని చేయడం చేత కాదు. మున్సిపల్ మినిస్టర్ నల్గొండ కాదు, ఏ మున్సిపాలిటీకి పోలే. రెండవది, మీరు అసలు విషయానికి వస్తే ఐటీ మినిస్టర్గా కేంద్రం మీద ఇన్నిసార్లు ఢిల్లీ పోతారు, వారానికి 4 సార్లు ఢిల్లీలో ఉంటారు. యూపీఏ ప్రభుత్వం నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ఐటీఐఆర్ ప్రాజెక్టుని హైదరాబాద్ కేటాయించడం జరిగింది. దాని విషయం మొత్తం 2,50,000 ఎకరాలు సేకరించి ఫేస్ వైజ్గా 50,000 కూడా సేకరించుకుంటూ హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ సేకరిస్తే అన్ని భారతదేశం అన్ని ఇండస్ట్రీ ఇక్కడనే వచ్చే విధంగా అది సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో కేంద్రం 2010లో నిర్ణయం తీసుకుందండి. ఇప్పటి వరకు దాని గురించి ప్రధానమంత్రి గారిని కేంద్రం మీద ఒత్తిడి తేలే అంటే వీళ్ళకు నిరుద్యోగ సమస్య ఉద్దినది. దాని మీద దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈయన ఎవరంతలో ఎవరు వచ్చి కంపెనీ పెట్టుకుంటే అది నేను తెచ్చినా అది మొత్తం నాదే గ్రేటు అని బొద్దువేల్లో మళ్ళీ ఐటీ పార్క్ 300 ఇది కాదండి. ఐటీఆర్ ప్రాజెక్టు ఎందుకు కొట్లాడుతున్నారు? మీరు సమాధానం చెప్పమని చెప్పి. మీరేం కొట్లాడారు దానికోసం? మీరు కూడా కొట్లాడలేదు కదా? మేము మా ప్రభుత్వమే కాదు. అవును, మీరు తెచ్చారండి, మీ ప్రభుత్వం ఇచ్చింది, అది ఇక్కడ పట్టించుకోవట్లేదని మీరు చెబుతున్నారు. తెచ్చినప్పుడు దానికోసం మీరు ఇక్కడ చేసిన కార్యాచరణ ఏంది? ఒక కార్యక్రమం చేశారని అడుగుతున్నాను. 2010-11లో నేను ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే ఆ 3.5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. ఈ 3.5 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు కూడా దృష్టి పెట్టలేదని? అధికారం ఇక్కడ అక్కడ మోడీతో అధికారం అన్నట్టు ఆయన అక్కడ అధికారం ఉంటాడు, ప్రతిపక్షం అయినా అధికారం అయినా మోడీ విషయం ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించట్లేదు కదా? అంటే ఈయన ఐటీ మినిస్టర్గా ముఖ్యమంత్రి కొడుకుగా అంత పవర్ఫుల్ మినిస్టర్ ఉండి నువ్వు పవర్ ఉండి కూడా చేయలేకపోతున్నావు అంటే అది వస్తే ఏంటంటే నిరుద్యోగ సమస్యకు సంబంధించిన రైతులది ఒకవైపు, నిరుద్యోగ సమస్య, ఈ 2 సమస్యలు మనం మెయిన్ ట్యాకిల్ చేయాలి. తెలంగాణ అంటే కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయిందని ఒప్పుకుంటారా ఈ విషయంలో? మీరు ఒప్పుకోనండి. కాంగ్రెస్ చేయబట్టి ఇప్పుడే చెప్పాను, 70,000 కోట్ల రుణమాఫీ ఒక్కొక్క రైతుకు. మా దగ్గర 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అది రుణమాఫీ. అప్పుడు 70,000 కోట్లు అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు 2-3 లక్షల కోట్లు అనండి. అప్పుడు వాల్యూ 2005కు 6కు ఇప్పటికి చూస్తే ఈ 11 ఏళ్లలో దాంతో రైతు చాలా ఆ రోజు రిలాక్స్ అయిపోయాడు. నేను ఆ విధంగా ఉన్న ఏ కార్యక్రమం చేసినా నువ్వు చేసినావా అంటే చేసినట్టు చేసి అందరిని మోసం చేయడం మంచి పద్ధతి కాదని వాయిలార్ రవి, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లాంటి హేమీలు ఇన్ఛార్జిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నడిపించారు, తెలంగాణలో కానీ యునైటెడ్ స్టేట్లో కానీ. అలాంటి వాళ్ళు నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, అలాంటి వాళ్ళ నేతృత్వంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి కుంతియా నాయకత్వం వహించగలరా? ఇప్పుడు కుంతియా ఒకటే విషయం కాదండి, రాహుల్ గాంధీ గారు ముఖ్యం మాకు. ఆ తర్వాత ఇన్ఛార్జిని పెట్టేది ఆ రాష్ట్రంలో పనిచేయించమని పార్టీతోటి,
అన్ని రాష్ట్రాలకు రాహుల్ గాంధీ చూసుకుంటే ఇన్ఛార్జీలు ఎందుకు? ఇప్పుడు కుంతియా కూడా సీనియర్ నాయకుడు, వాళ్ళు 40 ఏళ్ళకెళ్ళి పార్టీలో ఉన్నాడు, రాజ్యసభ మెంబరు, ట్రేడ్ యూనియన్ లీడర్గా వాళ్ళు పెట్టిండు. రేపు మేనిఫెస్టో కమిటీ ఉంటుంది, క్యాంపెయిన్ కమిటీ ఉంటుంది, ఏఐసిసి. మీకు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి నడిపించాల్సింది పిసిసికి మొత్తం ఆయన. ఏసీసీ వచ్చిన సెక్రటరీ, ఏసీసీ ఉన్న సెక్రటరీకి ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ అప్పచెబితే అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ పార్టీ? అంటే ఇప్పుడు కుంతియా ఒకటే, కుంతియా పేరుకున్న, కుంతియాతో పాటు ఆయనకు సలహాలు ఇచ్చడానికి గులాం నబీ ఆజాద్ గారు ఉంటారు, ఒక ఎస్సీసీఎల్ చైర్మన్ కొప్పుల రాజు గారు, ఇంకా రేపు కొత్త వారిని కూడా యాడ్ చేస్తారు. కుంతియాని ఉంచుతారండి? అది నాకు తెలియదు. కుంతియా మధ్య ఒక ప్రకటన చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కూడా పిసిసి గా ఉంటారని. మీరు అతనికి ఫోన్ చేసి క్లాస్ బీకారంట. నీకు ఎవరు ఇచ్చారు? ఆయన పెద్ద మనిషి. నేను అడిగాను, అడిగితే నేను అట్లా చెప్పలేదు సార్ అని చెప్పాను. ఎవరు అడిగారు? నేను అడిగాను. అంటే మీరు చెప్పండి, హైకమాండ్ అట్లా క్లియర్ ఉంటే అందరం కలిసి పనిచేస్తాం, వాళ్ళు మార్చేది ఉంటే మాకు అవకాశం ఇవ్వండి, ఇవ్వకుండా పెద్ద ఫరక్ పడదు నాకు మీద అవసరం లేదంటే నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను, అవకాశం ఉంటే ఏమని కోరుతున్నాను. 30 ఏళ్ళకెళ్ళి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి పనిచేసిన వ్యక్తిగా ఆయనకు 4 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి మాకు 1 సంవత్సరం నేను అడిగాను, ఉంటాడో చెప్పండి, ఉంటానంటే మేము ఒప్పుకుంటాము, కానీ మీరు హైకమాండ్తో క్లియర్ అడిగి చెప్పండి చెప్తే నేను ఉట్టిగా నేను చిట్చాట్లో అన్నాను చెప్పాను. దట్ ఈస్ ద క్లోజ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడదు. అధికారం లేని పిసిసి పీఠం ఎందుకు? అధికారం కాదండి, పోవడం. ఇప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేసి ప్రజల్లో పోరాటం చేసిన వ్యక్తిని కేసీఆర్ ఏమో తెలంగాణ రానందు మంత్రి పదవి ఇవ్వనందుకు తెలంగాణ అని అప్పుడు వాదన లేదు. మీరేమో తెలంగాణ కోసం రాజీనామా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి ఖాళీ చేసిన మంత్రి పదవినేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నాడు. ఆ పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డినేమో ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ పెట్టారు. హైకమాండ్ మీ త్యాగాన్ని గుర్తించిందా, ఆయన త్యాగాన్ని గుర్తించిందా? హైకమాండ్ పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టండి, ఇప్పుడు అయిపోయింది. దాని గురించి చూద్దాం. మీరు నేను రాజీనామా చేశాను తెలంగాణ కోసం అని చెప్తున్నారండి. అంటే నేను చెప్పిన, ఎందుకంటే తెలంగాణ రాజీనామా చేసిన వ్యక్తిని పోరాటం చేస్తున్నాను కాబట్టి ఒక అవకాశం ఇవ్వని అడిగినాము, వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఇవ్వకుండా దాని గురించి నాకు అంటే ఆశ వదులుకున్నారా పిసిసి పీఠ మీద? ఆశ గీస ఏముండదండి. కిరణ్ కుమార్ అని ముఖ్యమంత్రి అయితే అనుకున్నాను. దాంట్లో పార్టీయే మాకు ప్రాణం అని చెప్తా ఉన్నారు, తెలంగాణ కోసం పదవులు కూడా వదులుకున్నానని చెప్తున్నారు. కానీ మీకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో విలువ ఇవ్వట్లేదు. మన డిప్యూటీ సిఎల్పీ లీడర్ ఎందుకు ఇచ్చింది నాకు? మరి కానీ మీరు పాదయాత్ర చేస్తాం తెలంగాణ కోసం, ఆదిలాబాద్ నుంచి రాష్ట్రం మొత్తం చుట్టేస్తాను పాదయాత్ర చేయడానికి ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ మీ ప్లాన్ ని, మీ పాదయాత్రను అనుమతి ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది టీఆర్ఎస్ పార్టీ కాదు. ఎవరు పడితే నిర్ణయం తీసుకుంటానికి వాళ్ళకు నిర్ణయం తీసుకుంటే ఎవరు పడితే వాళ్ళు నిర్ణయం తీసుకోకూడదండి వెంకటరెడ్డి గారు. కానీ ఎవరు పడితే వాళ్ళు కాదు కదా చేస్తానంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 సార్లు గెలిచిన ఆయన, ఒక జిల్లాలో హోల్డ్ ఉన్న వ్యక్తి, అతను పాదయాత్ర చేస్తానంటే ఒక జిల్లాగా తెలంగాణ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర ఉన్నా నేను సొంత పార్టీ మీద కూడా ఆ రోజు నేను గట్టిగా, ఎందుకంటే మనము తెలంగాణ మనం ఎట్లా ఇస్తాము, ఎందుకు ఆలస్యం చేస్తున్న పార్టీకి ఒత్తిడి తేవడం నేను నా వంతు ప్రయత్నం చేసిన. మరి ఎందుకు మేము మీకు గౌరవం ఇవ్వట్లేదు? హైకమాండ్ గౌరవం అనుకో, కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే టికెట్. కాంగ్రెస్ పార్టీ నమ్మట్లేదా? నమ్మడం ఎందుకు మీ పాదయాత్ర అనుమతులు? అంటే జనానికి ఒక డౌట్ ఉంది. పాదయాత్రను బస్సు యాత్రను గతంలో గులాం నబీ ఆజాద్ అన్ని గ్రూపులు లీడర్లు లేకుండా అందరిని కలిపి బస్సు యాత్ర చేసి మీరు ఒక ప్లాన్ చేశారా పాదయాత్రకి? చాలా రోజులకి చేస్తున్నాయి. ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? ప్రజలకు పోవాలి, కేసీఆర్ చేసిన మోసాలు చెప్పాలి. 1 కాదు 2 కాదు, మంచిదే కదా, అది ఉన్నాయి, మంచిదేగా. దానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. దాన్ని నేనంటే చెప్పాలి. ఎవరైనా అడ్డుపడుతున్నారా? అది నాకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదు. అడిగినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉండడాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ సహించలేకపోతున్నారు. ఎందుకని? నేను గతంలో ఇప్పుడే చెప్పాను, మార్చేది ఉంటే మీరు ఇవ్వండి అవకాశము, లేకపోతే మార్చేది ఉంటే అంటున్నారా? ఆయన మార్చేసి అని అడుగుతున్నారా? అవునా, 4 ఏళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చిండు. గతంలో అడిగిన మాట చెప్తాను మీకు. 4 ఏళ్ళు అయింది వర్కింగ్ ప్రెసిడెంట్గా. 4 ఏళ్ళు అయినప్పుడు మాకు ఒకసారి కూడా ఇవ్వచ్చు కదా అని అడిగాను. మన తప్పులేదు కాదు. మీరు అలా అడగట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని దించేసి కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరు ఒకరు లెక్కించమంటున్నారు. దించేయడానికి అదే ముఖ్యమంత్రి పదవా? దానికోసమే కదా మీరు అందరు తపన పడుతుంది. దానికోసమే కదా మీరు అందరు ముఠాలు కడతా ఉంది. అదే సీఎం పదవి అందరూ అనకండి. నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఎమ్మెల్యే పదవి వద్దని చెప్పిన. మీరందరూ అనవద్దు, నన్ను కలిపొద్దు. మీరే సిఎల్పి లీడర్ సీట్ లో కూర్చొని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇదే వెంకటరెడ్డి ఏం మాట్లాడాడు? ఏం మాట? అప్పుడు అదే చెప్తున్నా. నేను ఎక్కడ కూడా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మాట్లాడారు గుర్తుందా మీకు? నేను ఏ మాట కూడా ఎందుకు గుర్తుందా? మీరు ఏం మాట్లాడింది? అవును, అప్పుడు ఏమన్నారు? వ్యతిరేకించిన ఏమన్నారు చెప్పండి. ప్రెసిడెంట్ ఏమన్నారు చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ గా 2 బై ఎలక్షన్ జరిగినాయి, ఓడిపోయినాయి. బాధ్యత వహించి రాజీనామా చేసి మాకు ఇవ్వండి, ఆయన తీసి మాకు ఇవ్వండి అన్నావు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. అదే నేను అడిగింది. ఎన్నికలు తీసేసి నాకు అన్నారు. గుర్తు చేస్తున్నాను. మీ ఉద్దేశం ఏంది? ఎప్పుడు కొట్లాడుకోవాలని? నేను కొట్లాడుకోవాలలేదు. అప్పుడు అడిగిన మాట వాస్తవం. నేను చెప్పేది ఒకటే, ఎన్నికలు దగ్గర పడ్డాయి, విభేదాలు పక్క పెడదాం, పదవులు ముఖ్యం కాదు. నాలాంటి వారికి అసలు ఎమ్మెల్యే కూడా అవసరం లేదు.
ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్న ఈ కేసీఆర్ దింపడానికి కలిసిపోయిందని నిర్ణయించుకున్నాను. మీరు అన్నారు బాగానే ఉంది. మీ తమ్ముడు నిన్న మొన్న యాదగిరి గుట్ట వెళ్ళి పిసిసి పెట్టిన ఇన్ఛార్జీలని మేము గౌరవించము, గుర్తించము, మేము సొంతంగా పెడతామని అంటారు. ఇదేంటిది? అట్లేమని నేను అంటే ఒక పేపర్లో చూసినా, నాకు గెలవలేదు, ఒక పేపర్లో చూసినా మా ఇద్దరికి వర్క్ ఇచ్చినా ఏం లేదు అన్నాడు. నీ పిసిసి చేయగల సత్తా కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉందా? ఇంతకుముందు చెప్పినండి, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థ, ఇది పెద్ద జాతీయ పార్టీ, ఇంకా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య అయినా ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీ ముందర క్యాప్టెన్ లాగా లీడర్ ఉంటారు, అంత కార్యకర్తలు నడిపిస్తారు. నేను కూడా ఒక కార్యకర్త లాగా ఉంటాం. అంటే స్తోమత లేనికి, స్థాయి లేని వాళ్ళకి పిసిసి పదవులు ఇచ్చేసి నడిపిస్తే పార్టీ గెలుస్తుంది, ఒడ్డెక్కిద్దండి. ప్రజలకు తెలుసు ఎవరుకున్నదో. నేను అనేది ఏంటంటే ఒక్కరికి ఒక్కోసారి ఛాన్స్ ఇస్తారు. దీంట్లో 3.5 ఏళ్లలో చేయని పోరాటాలు ఈ ఏడాదిలో చేసి అధికార పీఠాన్ని అందుకోవడానికైనా మీరు 3.5 సంవత్సరం పోరాటం. ఏం పోరాటం చేశారు మీరు? ఏం పోరాటం చెప్పండి, ఒక పోరాటం చెప్పండి. మొన్నటికి మన అసెంబ్లీ సెషన్ అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలలో కాటన్ వేసిందండి. కాటన్ కొనేవాడు లేకపోతే చెలో అసెంబ్లీ ఇచ్చి కాలు ఇచ్చిన తర్వాతనే ఆ రైతు ఉద్యమం తర్వాత పత్తి రైతుల పక్షాన మేము పోరాటం. అప్పటికి 10% క్రాప్ కూడా రాలే, మీరు గుర్తుపెట్టు. అందుకని మేము చెలో అసెంబ్లీ ఇచ్చాం. దాని తర్వాత అప్పటికి పటాపట ప్రభుత్వం దిగి వచ్చి సెంట్రల్ పెట్టి కనీసం 4,000 3,000 కొనిచ్చే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ప్రతి విషయంలో పోయినసారి మిర్చి రైతులకు అది కూడా చెప్పనా, మరి ఆ ఉద్యమం గురించి కూడా మాట్లాడాలి. చెప్తున్నా, ఆ ఉద్యమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగతంగా పిలిపించారండి. తర్వాత పార్టీ టేకప్ చేసింది. మీరు సిఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టి నల్గొండ జిల్లాలో కానీ రాష్ట్రంలో, అవునా మీరు ఒప్పుకోవాలి కదా ఈ విషయాన్ని. మీరు ఒక్కలేక పిలిపించింది అది? నేను ఒక్కరెందుకు? మీరు ఒక్కలే కదా. మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా లేదా? ప్రెస్ మీట్ పెట్టే ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, ఈ విధంగా పెడుతున్నాను, ఇది చాలా సీరియస్ అయిందంటే తప్పకుండా మీరు పెట్టండి, కుంతియార్ కూడా న్యాయమడి జడ్చర్లో ఉన్నాడు, మేము మాట్లాడతాం అని చెప్పి తెల్లారి మీటింగ్ లో డిసైడ్ చేసి అయిపోయింది. అలా కాదు, ముందు మీరు ప్రకటించిన తర్వాత దాన్ని పార్టీతో ఒప్పించారు. కేసీఆర్ చేసే ప్రజా వ్యతిరేక కాదండి, మీరు ఒప్పుకోండి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. రైతు సమస్యల మీద చెలో అసెంబ్లీ అని అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజే పెట్టాలనుకున్నారు. పార్టీలో చర్చించలేదు. మీరు ప్రకటించిన తర్వాత పార్టీ చర్చించింది, ఓన్ చేసుకుంది, అవునా కాదా? పార్టీ ఒప్పుకుంది కదా. అదే నేను అడిగేది అదే. అంటే ఆ స్థాయిలోది మరొక కార్యక్రమం ఏది కూడా ఈ 3.5 ఏళ్ళలో జరగలేదని. అలాంటి కార్యక్రమాలు చాలా తీసుకోబోతున్నాం. మీరు చెప్పినా ఇప్పటికీ అంతా ఫస్ట్ చెప్పినా మేము అంతా ప్లాన్ చేసుకున్నాం యుద్ధానికి. ఈ సంవత్సరం చూడండి ఏ విధంగా చేస్తాం. మేము ఏం చేసేదండి, ప్రజలందరూ కూడా చాలా తెలివిమంతులు. మనమే కేసీఆర్కి ఒక్కనే తెలియలేదు. ఇక్కడ కేసీఆర్ కుటుంబానికో ఆయన ఎంబడున్న 10, 50, 100 మందో బాగుపడుతుంది తప్ప ఇక తెలంగాణ వచ్చి ఎవరికి ఏమైనా. మిడ్ మానేర్లో సుషి ఇన్ఫ్రాకు ఉన్న ఒక టెండర్ కి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అందుకోసమని అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం మీద కారాలు మిరియాలు నోరుతా ఉన్నాడు. అవసరమైతే గజ్వేల్లో పోటీ చేస్తాను, లేదా దమ్ముంటే నంద్యాల రమ్మని సవాల్ విసురుతారు కేసీఆర్ మీద. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అది వర్క్ క్యాన్సల్ అయింది. అది ఆ వర్క్ మీకు రాజగోపాల్ రెడ్డి గారు అది క్లోజ్ అయిపోయింది. ఆ వర్క్ సుషి ఇన్ఫ్రా రాజగోపాల్ కంపెనీ, అది రాజగోపాల్ రెడ్డి గారు కూడా కంపెనీకి వైదొలిగిండు. అదంతా బిజినెస్ మ్యాటర్. నాకు ఎప్పుడు వ్యాపారం సంబంధం ఉంటే ఎవడు కూడా రాజీనామా చేయడు మంత్రికి. కిరణ్ కుమార్ రెడ్డి పట్టుకొని రోజు కొట్లాడుకుంటూ ఉంటాడు. ఆయనతో కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజీ పడ్డారండి. మీరు రాజీ పడేది ఉంటే 30 కోట్లు డ్రైనేజ్కి ఎందుకు ఇవ్వండి నాకైనా? కిరణ్ కుమార్ రెడ్డితో అంటే మీ కంపెనీ కోసం రాజీ పడ్డారు గురించి అందరికి తెలుసండి. ఇక మనం ఎక్కువ పర్సనల్ నా గురించి ఏందో నాకు తెలుసు. నేను అలాంటి నాయకుని అయితే 4 సార్లు ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి గెలవరు. మీరు ఒకటే కాన్ఫరెన్స్ 4 సార్లు వరుస పోటీ గెలిచిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ 65 ఏళ్ళ లిస్ట్ తీయండి, మా అంటే 20-30 మంది కంటే ఎక్కువ ఉండదు. అంటే ఒకటే కాన్ఫరెన్స్ కి 4 సార్లు డబ్బులు పెట్టి గెలుస్తా ఉన్నారు. డబ్బులు గెలిస్తే ఓట్లేస్తారా? డబ్బులు మీరు మొన్న ఎమ్మెల్సీ కూడా మీ బ్రదర్ అలాగే గెలిపించారండి కదా. అవతల 150 కోట్లు పెట్టండి. మీరెన్ని కోట్లు పెట్టారు? ఓడిపోయిన 150 కోట్లు పెడితే ఆయన ఎంపీగా దగ్గరికి వచ్చి ఓడిపోయిండు. అప్పుడు అందరు డిసిడెంట్ గా ఉండి ఆ సింపతితోని మాకున్న పేరుతో ఓటేసిన రాజగోపాల్ రెడ్డికి. డబ్బులు పెట్టి సింపతి కాదని కదా సార్. 40-50 కోట్లు పెట్టారు, కార్లు గిఫ్ట్లు గా ఇచ్చారు, అందుకనే గెలిచారు. అధికార పార్టీ కేసీఆర్ ఇన్ని 1000 కోట్లు సంపాదిస్తున్న కాళేశ్వరం మిషన్ భగీరథలో ఆయన కాదని వాళ్ళని గెలుస్తాను. ఈ దేశంలో అత్యంత ధనవంతుల నాయకులలో కేసీఆర్ కుటుంబమే రిచెస్ట్ ఫ్యామిలీ. ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లని అడిగినా తెలుసండి. మీరు చెబుతున్నట్టు నిజంగా కేసీఆర్ ఆస్తులు పెంచుకున్నాడు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ నిరూపించలేదంటే మళ్ళీ మీ ఫెయిల్యూర్ అనాలి. నిరూపించలేదు ఎవరంటారు? నిరూపించడానికి సమయం ఆసన్న. రేపు పొద్దున ఇప్పుడు లల్లు ప్రసాద్ గారు చూడండి, ఎప్పుడో 21 ఏళ్ల కింద సీఎం ఉన్నప్పుడు జరిగిన స్కామ్కి ఇప్పుడు జైలు. అదే ఇప్పుడు దాంట్లో ఎవరు చేసేది ఉండదండి, దానికి వ్యవస్థలు ఉంటాయి. కేసీఆర్ చాలా ఘోరంగా నడుస్తుంది ఒక వ్యవస్థ కాదు. నేను మిషన్ భగీరథ అసెంబ్లీలో చెప్పిన ఈ ఆప్టికల్ ఫైబర్ కేలు 5,000 కోట్లు ఏంది, ఈ పైపులు ఎక్కడ వేస్తుంది, ఇది ఏంది కథ అని ఇప్పుడు ఒక్కొక్క గ్రామాలు తీస్తున్నది. ఇప్పుడు ఉండకుండా వచ్చింది. అక్కడ ఆయన మంచిగా ఉంటుండే, ఇక్కడ ఉంటుంది. రేపు పొద్దున
అంత ఈజీగా నువ్వు ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం అవుతున్నప్పుడు తప్పకుండా ఏదో విధంగా జరుగుతుంటుంది అది. కానీ మీ వైపు నుంచి ఏం జరగట్లేదు కదా అని. మా వైపు జరుగుతుందో లేదో మీకేం తెలుసు? మాకేం తెలుస్తుందంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తారు, వెనక నుంచి కేసీఆర్ తో పనులు చేయించుకుంటారు, కొంతమంది అయితే డబ్బులు తీసుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, 3 ఏళ్ళే అడగబట్టి. మీకు ఇవ్వట్లేదేమో, తీసుకునే వాళ్ళకి. కాంగ్రెస్ ఎవరికి ఇస్తలేడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమందికి డబ్బులు అందుతున్నాయి మిషన్ భగీరథ నుంచి, మిషన్ కాకతీయ నుంచి అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న నాయకులు మటుకు సన్యాసులు దద్దమ్మలు అంటుండే ఇంకా డబ్బులు. అరే మేము దానికి వ్యతిరేకం అండి. తెలంగాణ మీరు కాదు, మీరు అందుతున్నాయా? కొంతమంది నాయకులు అందట్లేదా? కొంతమంది నాయకులే మాట్లాడుతున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఈ అవినీతి గురించి, మిగతా వాళ్ళు మాట్లాడలేదని. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడతారు. కొంతమంది కుమార్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడుతున్నాను. కొంతమంది మాట్లాడే వ్యక్తులకి మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం అండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే ఇప్పటిదానికి వచ్చే పనికిరాని చీరలు, గొర్రెలు, చేపలు, గొర్రె పిల్లలకే పరిమితమైన ఈ వ్యవస్థ ఇవి కాదండి. వాళ్ళకి మేలు చేసే పనులు చేస్తాం. ఎవడి పిచ్చి పనులు ఇవన్నీ సగం గొర్రెలు రీసైక్లింగ్ పట్టుబడుతుంది, రోజు పోలీస్ కేసులే. చేప పిల్లలు మొత్తం 50 కోట్లు తీసుకొచ్చిండు, ఇంత వేస్తారండి చేప పిల్లలు. అది ఇంత ఉంటేనే బతుకుతుంది. అవి ఏ చేప పిల్ల వీళ్ళు వేస్తే ఎన్ని కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి చెప్పమని చెప్పండి. ఇది పిచ్చి లెక్క రాకపోతే పనికి రాని చీరలు ఇస్తే ఎవరైనా చీర కడుతున్నా చెప్పండి. ఆ 300 కోట్లు వేస్తే కదా. కాదండి, దీనికోసం కాదు మీ తెలంగాణ ఇచ్చింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే. ఏంటంటే ఇట్లా ఏంది, పొద్దున్న లేస్తే ఒక కాళేశ్వరం పట్టుకుంటాడు, ఇవి ప్రాజెక్టులే మేము కట్టలేదని అంటూ. సాగర్ లాంటి 20 లక్షల 30 ఎకరాలు నీళ్ళు ఇచ్చే డ్యామ్ కట్టిన ప్రభుత్వం మాది. ఒకటే కాళేశ్వరం పట్టి దాని చుట్టే తిరుగుతూ ఉంటాడు ఈయన. ఇప్పుడు ఒక జిల్లా పాలమూరుకు నీళ్లు లేవు, 5-6 నెలలే అక్కడ చేసే పనులు చేసే వాళ్ళందరూ వర్కులు బంద్ చేసిండు. ఇంతెందుకండి ఒకటి చెప్తా, ఎంత పరిస్థితి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దివాలు తీసిందంటే, ఫిబ్రవరి నెలలో 5వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చింది. 65 ఏళ్ల చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా రాలే. ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సిన టీఆర్ఎస్ మీద రావాల్సిన డిఏ కానీ ఇప్పటికి చెల్లింపులే. 3 ఏళ్ళకెళ్ళి 4,000 కోట్లు బకాయిలు ఉన్నాయి వాళ్ళకు. విడుదల వారీగా ఇస్తున్న వాళ్ళకి ఇన్స్టాల్మెంట్. ఇది మా దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు నల్గొండలో ట్రెజరీ ఆఫీస్ ధర్నా చేసింది మొన్న. మొత్తం దివాలు తీసిందండి. స్టేట్ పని అయిపోయింది ఇక. ఎందుకంటేనా ఎంతైనా కానీ కూర్చొని తింటే కొండరైనా కరిగిపోతాయి అన్నట్టు ఈయన చేసిన నిర్వాహకానికి ఎప్పుడు కూడా మనం దాని ప్రొడక్టివిటీ మీద పెట్టాలి. 4 ఏళ్ళు అయింది చంద్రశేఖర్ గారు, మీరు ఏ గ్రామంలో పోదాం నండి, ఇప్పుడు ఈకెళ్ళి చక్కగా గజ్వేల్ పోదాం, ఏ గ్రామ పంచాయతీకైనా పోదాం, 150 గ్రామం అయిందంట. ఏ ఊరికైనా 5 లక్షలు 10 లక్షలు సీసీ రోడ్ వచ్చిందా గజ్వేల్లో? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చిందా? అదే మురికి కాలువలు, అదే రోగాలు, అదే డెంగ్యూలు, లక్షల రూపాయలు పెట్టి అప్పుల పాలయ్యి హాస్పిటల్ బాగా చేస్తారు. ఒక గవర్నమెంట్ అన్ని రకాల పనులు చేయడం కుదరదు. మీరు కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదండి. ఒకళ్ళేమో మంచినీళ్ళు ఇవ్వచ్చు, ఒకళ్ళేమో రోడ్లు వేయచ్చు, ఒకళ్ళు ఇంకొక పని చేయొచ్చు. మీరు వాళ్ళు మంచినీళ్ళు ఇస్తా ఉంటేనేమో మీరు రోడ్లు వేయలేదన్నారు, వాళ్ళు చెరువులు తవ్వుతుంటేనేమో వాళ్ళు ఇంకోటి చేయట్లేదు అన్నారు. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా గ్రామాల అభివృద్ధి చెందినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడు 4 ఏళ్ళకి వెళ్ళినా ఏ గ్రామ పంచాయతీ 1 రూపాయి ఇవ్వలే. ఇది ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ప్లస్ ఇవ్వకపోగా ఏ సర్పంచ్ అని అడగండి మీరు. కేంద్రంకి వెళ్ళి వచ్చిన 13th 14th ఫైనాన్స్ని 20% ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, 20% ఆర్డబ్ల్యూఎస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ఆ సర్పంచుల దగ్గర బెదిరించి చెక్కులు రాసుకుంటారు వీళ్ళు వాపసు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలవడానికి వస్తానని ఫోన్ చేస్తే ఎందుకు రావద్దన్నారు? కలవడానికి ఎందుకు ఇష్టపడలేదు? అదే రేవంత్ రెడ్డి గురించి మనకి అది మా ఇంటర్నల్ పార్టీ వదిలిపెట్టి మాకు. ఎందుకంటే అదే ఆయన పార్టీ నాయకుడు, జాయిన్ అయ్యారు, ఆయన కీలకమైన నాయకుడు అని అంటున్నారు. జాయిన్ అయ్యిండు, అందరం కలిసి పని చేస్తాం. రేవంత్ రెడ్డి, మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్స్వైజెడ్ ఏం లేదు. ఇప్పుడు అయిపోయింది. అందరూ కలిసే ఉన్నారు అనుకోండి. రేవంత్ రెడ్డి అందరు నాయకులు కలిశాడు, జయపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిశారు. మిమ్మల్ని కూడా కలవడానికి మర్యాదపూర్వకంగా వస్తారంటే ఎందుకు ఇష్టపడలేదు? నాకేం, మాకు బాధ మిత్రుడు ఆయన, ఎవరు చెప్పిన ఇష్టపడలేదు. మీరు వద్దన్నారంట, నన్ను కలవాల్సిన అవసరం లేదు. నేను నల్గొండలో ఉన్నా, తర్వాత వచ్చినాక వెళ్దాం నేను చెప్పినా. కానీ రోజు ఇక్కడే ఉంటారు కదా. నేనా ఇప్పుడు అడగండి, ఇప్పుడు ఏడుకెళ్ళి వస్తున్నా అడగండి మీరు ఎన్టీవీ ఆఫీస్కు. అరే రోజు ఇక్కడే ఉంటారు. కలవడానికి ఆయన చేరి 2 నెలలు అవుతుందండి. కలవడానికి 1 గంట టైం లేదా? రోజు పోయేస్తూనే ఉంటాను నేను. ఆయన మహబూబ్నగర్లో తిరుగుతున్నా, నేను నల్గొండలో తిరుగుతున్నా, అన్ని కాన్స్టిట్యున్సీలు. రేవంత్ రెడ్డి వస్తే పార్టీ అంతా బాగుంటుంది, అధికారంలోకి వస్తుందని అందరూ అనుకుంటుంటే మీరెందుకు ఆయన్ని? కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నది, రేవంత్ రెడ్డిని స్వాగతిస్తున్నాం మేము. వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి. థ్యాంక్స్. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయము, లక్ష్యము, అదే మా ముందున్న కర్తవ్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు.